నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ. ఇప్పటివరకు సీటింగ్తో ఉన్న వందే భారత్లో ఇక నుండి స్లీపర్ బెర్త్లు లభ్యత. దర్శి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ. అన్న ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ. తరలివచ్చిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు. ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా అండగా ఉంటానన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. నేతలతో కలిసి ఉత్సాహంగా గద్దలగుంట పార్వేట్లో పాల్గొన్న ఎమ్మెల్యే. ఇక వివరాల్లోకి వెళ్తే, పశ్చిమ బెంగాల్లోని మాల్దాలో భారత్ తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభించారు. ప్రారంభానికి ముందు స్లీపర్ రైల్లో ప్రయాణించి విద్యార్థులతో ముచ్చటించారు. రైలులో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. పశ్చిమ బెంగాల్లోని హౌడా, అస్సాంలోని గువాహటి మధ్య ఈ రైలు రాకపోకలు సాగించనుంది. వందే భారత్ స్లీపర్ రైలు గంటకు 180 కిలోమీటర్లు గరిష్ట వేగాన్ని సాధించగలిగింది. రైల్వే భద్రతా కమిషనర్ సమక్షంలో కోటా నుండి వాగ్దా మధ్య తుది పరీక్షలు నిర్వహించగా రైలు ఈ వేగాన్ని చేరుకుంది. గాజు గ్లాసులో నీళ్లు నింపి ఒకదానిపై ఒకటిగా ఈ రైలు ఇంజిన్లో ఉంచిన రైలు గరిష్ట వేగాన్ని చేరుకున్నప్పుడు కూడా ఏమాత్రం నీళ్లు తొనకకపోవడాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గతంలో సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఈ రైల్లో 16 కోచ్లు ఉన్నాయి. వీటిలో ఆకర్షణీయమైన స్లీపర్ బెర్తులు, అధునాతన సస్పెన్షన్ వ్యవస్థ, నిప్పును గుర్తించే వ్యవస్థలు, సీసీటీవీ నిఘా వంటివి ఉన్నాయి. విమానంలో ప్రయాణించిన అనుభూతిని కలిగించేలా ఇందులో సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఇందులో కనీస ఛార్జీ 960 నుండి ప్రారంభమవుతుంది. ఆర్ఏసీ, వెయిటింగ్ లిస్టు వంటి వాటిని ఇందులో అనుమతించరు. అక్రమాస్తులను కాపాడుకునేందుకు రాజకీయ పార్టీలు పెడుతున్న నేటి తరంలో తెలుగువాడి ఆత్మగౌరవం కోసం రాజకీయ పార్టీని స్థాపించిన మహోన్నత వ్యక్తి అన్న ఎన్టీ రామారావు అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ కొనియాడారు. ముండ్లమూరు మండలం ఉల్లగల్లు గ్రామంలో నిర్మించనున్న విద్యుత్ ఉప కేంద్రాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, ఒంగోలు, కనిగిరి, గిద్దలూరు, సంతనూతలపాటి శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ముత్తుముల అశోకరెడ్డి, బిఎన్ విజయకుమార్, నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మీలతో కలిసి మంత్రి రవికుమార్ భూమి పూజ చేశారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు వచ్చిన ప్రజాప్రతినిధులకు గ్రామస్తులు పెద్ద ఎత్తున మేళతాళాలతో, డప్పు వాయిద్యాలతో స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో 274 స్వయం సహాయక సంఘాలకు 27 కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజీ రుణాల చెక్కును మంత్రులు, ప్రజాప్రతినిధులు అందజేశారు. సినీ, రాజకీయ రంగాలలో ఎన్టీఆర్ ఆయనకు ఆయనే సాటి అని మంత్రి రవికుమార్ అన్నారు. సమాజమే దేవాలయం, పేదలే దేవుళ్ళని నమ్మి కిలో 2 రూపాయలకు బియ్యం పథకం ప్రారంభించారని, దేశంలో మొట్టమొదటిసారిగా మహిళలకు ఆస్తి సమాన హక్కు కల్పించారని, గృహ నిర్మాణంతో పాటు చీర, ధోవతి 50 రూపాయలకి కిలోవాట్ విద్యుత్ పథకాలు అమలు చేసి చూపించిన కార్యదక్షుడు ఎన్టీఆర్ అన్నారు. ఎన్టీఆర్ చూపిన బాటలో చంద్రబాబు అవే పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీని ఒకసారి గెలిపిస్తే సరిపోదని, మరలా ఈ రాష్ట్రానికి చంద్రబాబు లాంటి సీఎం అవసరమని, రాబోయే ఎన్నికల్లో మంచి మెజార్టీతో గుట్టిపాటి లక్ష్మిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అందరం కలిసికట్టుగా పనిచేసి తిరిగి 2029లో పార్టీని అధికారంలోకి తీసుకువద్దామని పిలుపునిచ్చారు. మన ఎంపీ గారికి, మా మిత్రుడు జనార్దన్ గారు, మరో మిత్రుడు ఉగ్ర నరసింహారెడ్డి గారు, మరో మంత్రివర్యులు స్వామి గారికి, విజయ్ కుమార్ గారికి, ఎమ్మెల్యే గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, ఎలక్షన్ బాబు గారికి, పాపారావు గారికి, ఇంకా వేదికని అలంకరించిన వివిధ హోదాలో ఉన్న పెద్దలకి, ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరూ కూడా నమస్కారాలు. అని చెప్పాం, మీరందరూ కూడా
అద్దంకి రెవెన్యూ డివిజన్ పరిధిలో రావాలని కోరుకున్నారని అదేవిధంగా తీసుకొచ్చి ఇక్కడ అద్దెకులో కలుపుకున్నాము. అదేవిధంగా ఒంగోలులో ఉంటాయంటే ఒంగోలు చేసాం. కానీ మీరు మాత్రం కష్టపడి పనిచేసి ఎట్టి పరిస్థితులు ఈసారి తెలుగుదేశం పార్టీకి లక్ష్మికి ఇక్కడి నుంచి గెలుపు అనేది మీరు ఇవ్వాలి. పనులన్నీ చేస్తున్నాం మేము. మీరు జనం అయితే బాగా గుంపులు బాగానే మేము వచ్చేవారు బాగానే ఉండొచ్చాడు ఆయన. ఫస్ట్ కృష్ణా గోదావరి మీ అందరూ తెలుసుగా, కృష్ణా వాటర్ గోదావరి నీళ్ళని కృష్ణా డెల్టాకి తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. అందుకే ఆయన కష్టపడి పోలవరం కడుతున్నారు. 71% మన టైంలో పూర్తి అయితే గడిచిన 5 సంవత్సరాలు 1% కూడా పూర్తి చేయాలి. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 84% పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది. రాబోయే రోజుల్లో మనకు రాజధాని కూడా కంప్లీట్ అయింది. ఎట్టి పరిస్థితుల్లో గడిచిన 5 సంవత్సరాల రాజధాని రైతుల్ని మొత్తాన్ని సర్వనాశనం చేసి రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిచ్చాడు. దేశం మొత్తం నేను ఎన్నో రాష్ట్రాలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏదంటే ఎవరు చెప్పలేని పరిస్థితి తీసుకొచ్చి చాలా మంది క్విజ్కి వెళ్తున్నారంట. చిన్నపిల్లలు క్విజ్ పోటీలకి ఉంటాయి కదా, వాటికి వెళ్తుంటే అందరు పిల్లలు అడుగుతుంటే మీ రాజధాని ఏది, మీ రాష్ట్ర రాజధాని ఏది అంటే అందరూ చెప్పుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ప్రతి ఒక్కరు దొంగ పనులు చేయటం, దొంగ పనులు చేయటం, పార్టీలు పెట్టడం ఇవాళ వేరు. ఆ రోజు ముఖ్యమంత్రి అంజీ గారికి అవమానం జరిగిందని చెప్పి తెలుగువాడికి ఈ గౌరవం లేదా అని చెప్పి తెలుగువాడికి గుర్తింపు లేదా అనే ఉద్దేశంతో వాళ్ళు పార్టీ పెట్టడమే కాకుండా ఆ రోజు అందరు నవ్వారు. 4 కోట్లు పెట్టి శాంక్షన్ చేశాము. ఇప్పుడే చెప్పాను, కాంట్రాక్టర్ కూడా వచ్చాడు. 6 నెలల్లో కట్టి బిల్డింగ్ లో పనులు జరగాలి. అందరూ అక్కడి నుంచి ఖచ్చితంగా అది కూడా చేపిస్తాం. దాంతోపాటు వాళ్ళ ఒక మంచి కార్యక్రమం, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మన మధ్య నుంచి దూరం అయ్యి దాదాపు 30 సంవత్సరాలు అయింది. ఆయన విగ్రహాన్ని మేమందరం కూడా కలిసి వచ్చి ప్రారంభించుకోవడం జరిగింది. ఎన్టీఆర్ అంటే తెలియని వాడు ఈ ప్రపంచంలో లేడు. ఎందుకంటే వాళ్ళ రోజులు చూస్తున్నాం మనం. ఆస్తులు కాపాడుకోవడానికి పార్టీలు పెట్టే వాళ్ళు ఉన్నారు, కానీ ఆ రోజు తెలుగువాడు ఆత్మగౌరవాన్ని కాపాడడానికి పెట్టిన పార్టీయే తెలుగుదేశం పార్టీ. అది ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి. ఇవాళ పార్టీలో ఉంది, వాళ్ళు ప్రతి ఒక్కరు దొంగ పనులు చేయటం, దొంగ పనులు చేయటం, పార్టీలు పెట్టడం ఇవాళ వేరు. ఆ రోజు ముఖ్యమంత్రి అంజీ గారికి అవమానం జరిగిందని చెప్పి తెలుగుడికి ఈ గౌరవం లేదా అని చెప్పి తెలుగుడికి గుర్తింపు లేదా అనే ఉద్దేశంతో వాళ్ళు పార్టీ పెట్టడమే కాకుండా ఆ రోజు అందరూ నవ్వారు. సినిమాలు చేసుకునేకి రాజకీయం తెలిసింది. రాజకీయ రంగంలో కానీ సినిమా రంగంలో కానీ ఎన్టీఆర్ పోటీ ఎవరు లేని అలాంటి గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అన్నమాట. తర్వాత రాజకీయాల్లో రావడం, 2 రూపాయల కిలో బియ్యం ఇవ్వటం, అది ప్రపంచంలోనే ఎక్కడ ఎవరు చేయలేదు. 2 రూపాయల కిలో బియ్యం అంటే ఆ రోజుల్లో ఇవాళ కూడా కార్యక్రమం 40 సంవత్సరాల తర్వాత కూడా ఆయన కార్యక్రమం కొనసాగిస్తున్నామంటే ఆ రోజు పెట్టిన 2 రూపాయల కిలో బియ్యం అనేది ఎంత బ్రహ్మాండమైన కార్యక్రమం చూడండి. ఇల్లు ఇచ్చారు, కార్యక్రమం చేశారు. మహిళలకు ఆస్తుల్లో సమాన హక్కు కార్యక్రమం చేశారు. ఇందాక మన స్వామి గారు విజయ్ కుమార్ అన్నట్లు ఇవాళ గురుకుల పాఠశాలలో పిల్లలు చదువుకుంటున్నారంటే ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు తీసుకొచ్చిన కార్యక్రమం. ఇట్లాంటి 1 కాదు 2 కాదు ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చిన ఎన్టీఆర్. అదేవిధంగా అదే పార్టీలో తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు మీకు తెలిసి ఎంత కష్టపడుతున్నారు. ఆయన పార్టీ ఆయన చేతిలోకి వచ్చిన తర్వాత ఏ విధమైన సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఎన్టీఆర్ అంటే ఒక చరిత్రని, రాజకీయ సంస్కరణలకు ఆద్యుడని, వృద్ధుల కోసం ప్రత్యేకంగా 30 రూపాయలతో పెన్షన్ ప్రవేశపెట్టిన ఘనత ఎన్టీఆర్దని రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. దర్శి ప్రాంతంలో మోటార్ డ్రైవింగ్ స్కూల్ను తిరిగి ప్రారంభించేలా సీఎం ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. దొనకొండ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈరోజు మెజార్టీ స్థానం మనం గెలిచాం, 1-2 మిస్ అయ్యాం. గెలిచినటువంటి వాళ్ళు అసెంబ్లీ ముఖాలు చూడకుండా ఏదో మాట్లాడుతున్నారు. రేపు కంటిన్యూస్గా ప్రభుత్వం ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు దర్శిలో మోటార్ డ్రైవింగ్ స్కూల్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. కొద్దిగా పని మొదలు పెడితే ఆగిపోయింది. అదే 19 మనం వస్తే జిల్లా మొత్తం అక్కడికి వచ్చి డ్రైవింగ్ తీసుకున్నాడు. మొన్ననే ముఖ్యమంత్రి గారు తిరిగి ఆ మోటార్ డ్రైవింగ్ స్కూల్కి కొత్తగా మళ్ళీ మంజూరు ఇచ్చారు. తొందరలోనే మొదలు పెట్టబోతా ఉన్నారు. అంటే ఇలాంటి చాలా చోట్ల ఉన్నాయి. కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, ఇలాంటివి ఎన్నో పనులు కూడా, చాలా రోడ్లు కూడా ఆగిపోయినాయి. వెలుగొండ ప్రాజెక్టు, మన ప్రాంతానికి నీళ్ళిచ్చే వెలుగొండ ప్రాజెక్టు పూర్తిగా గత ముఖ్యమంత్రి ప్రాబల్యం కోసం జాతికి అంకితం చేశాడు. నీళ్లు పూర్తిగా కానీ ఇక్కడ గెలిచినైనా 20 గెలిచినైనా 500 కోట్లు డబ్బులు ఇవ్వండి, ఆ ప్రాజెక్టు పూర్తి చేయండి అని అంటున్నారు. ప్రజలు ఎంత వంచన చేసిందో ఆ పార్టీ. పైర్లోనే మోసం ఉంది. యువత రైతు శ్రామిక రైతుల పార్టీ నుంచి వాళ్ళ నాయకుడి పేరు చెప్పుకుంటారు. అంత మోసం ఉన్న పార్టీ ప్రజలను మోసం చేయడానికి వెలుగొండ ప్రాజెక్ట్ వచ్చేసాం. దాన్ని కూడా పూర్తి చేస్తాం.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి లోకేష్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి కృషి చేస్తున్నారని ఎంపీ మాగుంట అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం తన వంతు తోడ్పాటు ఎప్పుడూ అందిస్తానని తెలిపారు. నా వంతు కృషితో ఈ ప్రాంతాలకి ఎంపీగా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా మేము పంచుకుంటామని తెలుపుతున్నాము. దర్శిలో ముఖ్యంగా డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్ అనేది ఒకటి పెండింగ్ అదేమున్నదని చెప్తుంటారు. ఉన్నప్పుడు లక్ష్మి గారు దానిని రాష్ట్ర ప్రభుత్వం నుంచి దానిని కేంద్ర ప్రభుత్వం పంపించిన తర్వాత దాన్ని త్వరితగతిన శాంక్షన్ తీసుకొచ్చేదానికి నా వంతు కృషి చేస్తారని మీకు సభాముఖంగా ఒకటి తెలుపుకుంటూ, చాలా చక్కటి కార్యక్రమం కాలాతీతం అయిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా ఏమా పాప మీరు త్వరగా మిగించమని చెప్తున్నారు. ఉన్నప్పుడు కడియాల లక్ష్మి గారు ఓకే, వారి కోరిక ప్రకారం అందరికి కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, ఎన్టీ రామారావు గారు స్థాపించిన ఈ పార్టీ అనేది మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ముందుకు తీసుకెళ్లడం అనేది ఎంతో ఆనందదాయకం. ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఏమిటి? అభివృద్ధి 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 అభివృద్ధి. దర్శి నియోజకవర్గ అభివృద్ధికి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, లలిత సాగర్ దంపతులు నిరంతరం కృషి చేస్తున్నారని, మీరంతా కలిసికట్టుగా రాబోయే ఎన్నికల్లో పార్టీకి దర్శిలో ఘన విజయం అందించాలని జిల్లా పార్టీ అధ్యక్షుడు కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి విజ్ఞప్తి చేశారు. మాకు లేదు కనిగిరిలో డివిజన్ ఆఫీస్ ఇక్కడ కట్టిస్తున్నారు. నాకన్నా చిన్నదే మా పాప లాంటిది. ఈరోజు సబ్ స్టేషన్లు వచ్చేసినాయి, నీళ్ళ ట్యాంకులు వెళ్తున్నాయి, బస్ షెల్టర్లు వస్తున్నాయి. కాబట్టి చూడండి, ఎప్పుడైనా ఓటేసేటప్పుడు ఆలోచించకుండా నిన్న ఒక చిన్న పొరపాటు వల్ల మనం కొద్దిగా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. అందుకనే రేపు స్థానిక సంస్థ ఎలక్షన్లు కానీ రాబో ఎలక్షన్లో కూడా 29లో కూడా మనం గెలిచే విధంగా మన పార్టీ గెలిచిన ఒక్క నిమిషం అదే కోతి ఆ కోతి వేషాలు వద్దు. మన పార్టీ ఒక డిసిప్లిన్ గల పార్టీ. ఎన్టీఆర్ ఒక యుగ పురుషుడని, ఆయన ప్రవేశపెట్టిన పథకాలు నేటికి కొనసాగుతున్నాయంటే అవి ఎంత మంచి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. కూటమి పాలనలో రాష్ట్రంలో అరాచకం పోయి ప్రజలందరూ ప్రశాంతంగా జీవిస్తున్నారని తెలిపారు. కష్టపడి సంపాదించి తెచ్చుకున్న అధికారాన్ని ఎట్టా పోగొట్టుకోవాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారని, అలా కాకుండా 29లో తిరిగి రాష్ట్రంలో తెలుగుదేశం జెండా ఎగరవేయాలి అన్నారు. చిన్న సర్పంచ్ అయినా కూడా ఇప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. మన సర్పంచ్ అనేది ఏముందని అనుకోకూడదు. సర్పంచుల కాడి నుంచి అన్నీ కూడా పదవులు కూడా ఎలక్షన్లు అనేది జాగ్రత్తగా చేసినప్పుడు అభివృద్ధి కూడా అదేవిధంగా గ్రామాలకు వస్తాయని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇలాంటివన్నీ మీ అందరు కూడా మరోసారి లక్ష్మి గారిని మీరందరూ కూడా ఆదరించండి. లక్ష్మిని కానీ అదేవిధంగా లలిత్ కూడా ఇప్పుడు కూడా ఏడే తిరుగుతా వాళ్ళిద్దరు కూడా ఎంత కష్టపడుతున్నారో మీ అందరూ కూడా తెలుసు. ఏ గుర్తు పెట్టుకొని వాళ్ళకందరూ కూడా మీరు సహకరించండి. తప్పకుండా అభివృద్ధి అనేది వాళ్ళు ఖచ్చితంగా ఏ ఊరికి ఏం చేయాలో ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తారని చెప్పి మరోసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ, ఈ ఉన్నగల్లో వచ్చినప్పుడు స్వాగతం పలికిన మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఇందాక చూసాం మా ఒంగోళ్ళు అయితే ఒక పువ్వు వేయింది. నేను ముందుగానే మా పోలీసు వాళ్ళు వాళ్ళ అన్నను పెట్టేస్తే పూలు అనేది దగ్గరికి రాని, అలాంటిది తట్టలు తెచ్చి పూలు వేశారు. ఆ పూలు మీకు వేసేటప్పుడు సంతోషంగా ఉంటుంది, లోపల మాకు ఆ క్షేమంలో వెళ్ళి గుట్టేటప్పుడు మా బాధలు అవన్నీ కూడా ఎంత ఇబ్బంది ఉంటుందో మీకు అర్థం కాదు. అందుకని అదే వరుస్తూ ఉంటారు, దాంట్లో చీమలు పురుగులు అన్నీ వచ్చేది ఏది మా నెత్తి మీద మా దగ్గర పడతాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు, పార్టీ నాయకులు డాక్టర్ లలిత సాగర్, ఎర్రగొండపాలెం పార్టీ ఇన్ఛార్జి గూడూరు ఎరిక్షన్ బాబు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. టీడీపీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఒంగోలులో ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు జరగనున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యే దామచర్ల 2 సార్లు పార్టీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. ఈ నెల 18వ తేదీ నుండి ఉదయం నుండి ఒంగోలు నగరంలో ఎన్టీఆర్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం పార్టీ కార్యాలయంలో వర్ధంతి సభ ఏర్పాటు చేస్తారు. 15,000 మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టనున్నారు. అద్దంకి బస్టాండ్ సెంటర్లో ఆధునీకరించిన ఎన్టీఆర్ విగ్రహాన్ని పునః ప్రారంభిస్తారు.
ప్రజలకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా తాను అండగా ఉంటానని ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావు భరోసా ఇచ్చారు. కనుమ పండుగ సందర్భంగా ఒంగోలు గద్దలగుంటలో జరిగిన పార్వేట కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, పీడీసీసీ బ్యాంకు పర్సనల్ ఇన్ఛార్జి డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, వడా చైర్మన్ షేక్ రియాజ్, ఏఎంసీ చైర్మన్ రాజగర్ల వెంకటరావుతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో ఘన స్వాగతం పలికారు. ముందుగా ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వినాయక, ఆంజనేయ స్వామి, సీతారాముల స్వామివార్లను దర్శించుకున్నారు. డప్పు వాయిద్యాలు, బాణాసంచా నడుమ ప్రజలతో కలిసి పార్వేట ప్రాంతంలో అందరికీ అభివాదం చేస్తూ ఎమ్మెల్యే దామచర్ల, ఎంపీ మాగుంట ముందుకు సాగారు. ముందుగా ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వినాయక, ఆంజనేయ స్వామి, సీతారాముల స్వామి వార్లను దర్శించుకున్నారు. డప్పు వాయిద్యాలు, బాణాసంచా నడుమ ప్రజలతో కలిసి పార్వేట ప్రాంతంలో అందరికీ అభివాదం చేస్తూ ఎమ్మెల్యే దామచర్ల, ఎంపీ మాగుంట ముందుకు సాగారు. 30వ డివిజన్లో టీడీపీ అధ్యక్షులు నత్తల కనకారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేదికపైన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రసంగించారు. అందరూ కలిసి జరుపుకునే పెద్ద పండుగ సంక్రాంతి అని అన్నారు. మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా తానున్నాను అన్న విషయం మర్చిపోవద్దని భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే తన సహకారం ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేదికపైన ఆసీనులైన అతిథులకు, ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్డీఏ కూటమితోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. ఎన్నికల సమయంలో తనకు ఈ ప్రాంతం నుండి 550 ఓట్లు మెజారిటీ ఇచ్చారని, మీ రుణం ఎన్నటికీ మర్చిపోను అని తెలిపిన ఆయన ₹1 కోటి గద్దలగుంట ప్రాంతంలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నారని పేర్కొన్నారు. గద్దలగుంట ప్రాంతంలో వంగవీటి మోహనరంగ విగ్రహం ఏర్పాటుకు అనుమతిస్తామని భరోసా ఇచ్చారు. గంగిరెద్దుల్లా ఎగరడం తప్ప ఆంబోతులకు ఏమీ రాదంటూ పరోక్షంగా మాజీ మంత్రులు అంబటి రాంబాబు, రోజాపై వడా చైర్మన్ షేక్ రియాజ్ విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ను విమర్శించే స్థాయి వైసీపీ నాయకులకు లేదంటూ మండిపడ్డారు. జనసేన పార్టీని విమర్శించే వారికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. గత 28 ఏళ్లుగా పార్వేట ఉత్సవంలో పాల్గొనడం జరుగుతోందని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. ప్రజలందరికీ ఆశీస్సులతో ఒంగోలు నగరాన్ని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అభివృద్ధి చేస్తున్నారన్నారు. రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్ సినిమాను మీ అందరితో కలిసి వీక్షిస్తారని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తెలిపారు. టీడీపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, నగర వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చాలా సంతోషం. సంవత్సరం అయిపోయింది. పోయిన సంవత్సరం ఇదే కనుమ రోజు ఇదే డయాస్ మీద మీ అందరినీ కూడా కలుసుకున్నాం. ఆ తర్వాత మళ్ళా 2026 మీరు ఈరోజు కూడా మళ్ళీ మీ అందరికి దగ్గరికి రావటం చాలా సంతోషం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నా. ముందుగా మీ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ పండగ సందర్భంగా అందరూ సంతోషంగా ఉండాలి, అందరి కుటుంబాలు సంతోషంగా ఉండాలి. అదేవిధంగా మీరు చేసే వృత్తుల్లో ముందుకెళ్ళాలా భగవంతుడి ఆశీస్సులతో అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మాతో పాటు మన ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా రియాజ్ గారు, ఇంకా చాలామంది పీడీసీ బ్యాంక్ చైర్మన్ మన సీతయ్య గారు, మన ఏఎంసీ చైర్మన్ వెంకటరావు గారు, మన సింగరాజు రాంబాబు గారు, ఇంకా చాలామంది మన చిట్టం ప్రసాద్, అదేవిధంగా డివిజన్ అధ్యక్షుడు దండే సతీష్, మా డివిజన్ ప్రెసిడెంట్ మన శంకర్ గారు, అదేవిధంగా మదన్ గారు, ఇంకా చాలామంది కూడా ఈరోజు మిమ్మల్ని కలుద్దామని ఇక్కడికి వచ్చాం. మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత చాలా సంతోషం. ఈ రాజకీయ మీటింగులు కాదు, పండగ సందర్భంగా మిమ్మల్ని అందరినీ పలకరించడానికి మేము వచ్చాం. మీరందరూ కూడా ఆర్కెస్ట్రా పాటల సందర్భంలో ఉన్నారు. మీరందరూ కూడా అది కూడా మనకి తెలుస్తూ ఉంది. మన ఒంగోలులో కావాల్సిన పంచాయతీరాజ్ నిధులకి పోయినసారి 7.5 కోట్లు ఇచ్చారు.
మళ్ళా ఇప్పుడు 15 కోట్ల రూపాయలు మళ్ళా పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నారు అభివృద్ధి కోసం. కాబట్టి వీళ్ళ కలయికతోటి అభివృద్ధితోటి అన్నీ మనం ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీకు తెలియజేస్తూ, మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తూ, మీ అందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ, కళ్యాణ్ గారి అభిమానులందరికీ ప్రత్యేకమైన పండుగ శుభాకాంక్షలు. మీకు విష్ యూ హ్యాపీ సంక్రాంతి. మన శంకర్ వరప్రసాద్ కూడా చూసారా? మీతో మాగుంట కుటుంబం దాదాపు 30 సంవత్సరాల అనుబంధం ఇది. అంటే ఇప్పుడు పిల్లలు పుట్టకూడదు లేదు అప్పటికి. అదేవిధంగా నాకైతే మాగుంట శ్రీనివాసరెడ్డి 28వ సంవత్సరం ఈ కార్యక్రమానికి రావటం అనేది, క్రమం తప్పక చేయటం అనేది ఆ భగవంతుడు ఇచ్చిన అనుగ్రహం అని అనుకుంటూ ఉంటాను నేను. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు, జనార్దన్ గారు కూడా అభివృద్ధి ఏ విధంగా ఉన్నారని చూస్తున్నాం. అందుకు మాగుంట కుటుంబం తోడుగా ఉండి వారికి కావాల్సిన అవసరాలన్నీ తీర్చిద్దామని చెప్తూ, నాకు ప్రజలు ముఖ్యం, రాష్ట్ర ప్రజలు ముఖ్యం, ఈ రాష్ట్ర ప్రజలు బాగోగులు ముఖ్యమని దాని దృష్ట్యానే కేంద్రంలో నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరిచి ఎన్డీఏ కూటమిలో ఈ రోజు 164 సీట్లు ఈ రాష్ట్రంలో సాధించగలిగాం. అది మీ యొక్క ఆశీస్సులతో. గత ప్రభుత్వంలో ఎన్నో అరాచకాలు చేస్తే వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళకి 11 సీట్లకి పరిమితం చేస్తే ఇంకా సిగ్గు లేకుండా మన నాయకుడి గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. ఈసారి 11 సీట్లు కూడా వచ్చేటటువంటి పరిస్థితిలో వైసీపీకి లేదు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తూ పాలన సాగిస్తుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. దర్శిలో విద్యుత్ శాఖ ఈఈ కార్యాలయం నిర్మాణానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్గర నరసింహారెడ్డి, దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీలతో కలిసి రవికుమార్ భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. విద్యుత్ కార్యాలయం నిర్మాణానికి 4 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు రవికుమార్ తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 33,000 కోట్ల రూపాయల ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి, ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గూడూరు ఎరిక్షన్ బాబు, పార్టీ నాయకులు లలిత్ సాగర్, విద్యుత్ శాఖ ఎస్సీ కట్టా వెంకటేశ్వర్లు, ఈఈ శ్రీనివాసరావు, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఆయన విగ్రహావిష్కరణ కూడా చేసే కార్యక్రమంలో మేమందరం కూడా పాల్పంచుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున చేస్తాం, ముందుకు వెళ్తాము. మీకు తెలియదు కాదు, పెన్షన్లు చాలా పెద్ద ఎత్తున 33,000 కోట్ల రూపాయల పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం ఏదన్నా ఉందంటే భారతదేశంలో అది ఆంధ్ర రాష్ట్రం. చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం మాత్రమే. ఇలా అదేవిధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇవన్నీ ఇంట్లో భాగంగా మనం తెలిసి ప్రసన్న చెన్నకేశవ స్వామి వారి ఆశీస్సులు ప్రజలందరిపైన సంపూర్ణంగా ఉండాలని ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు ఆకాంక్షించారు. కనుమ పండుగ సందర్భంగా ఒంగోలు రంగారాయుడు చెరువులో శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి తెప్పోత్సవం వైభవంగా నిర్వహించారు. ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, వడా చైర్మన్ రియాజ్, ఏఎంసీ చైర్మన్ రాసగర్ల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా అలంకరించిన వేదికపైన స్వామివారి ఉత్సవమూర్తులను కొలువు తీర్చి ప్రత్యేక పూజల అనంతరం స్వామివారిని విహరింపజేస్తూ భక్తులకు దర్శనం కల్పించారు. ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, వడా చైర్మన్ రియాజ్, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా అలంకరించిన వేదికపైన స్వామివారి ఉత్సవమూర్తులను కొలువు తీర్చి ప్రత్యేక పూజల అనంతరం స్వామివారిని
విహరింపచేస్తూ భక్తులకు దర్శనం కల్పించారు. స్వామివారి దివ్య అనుగ్రహంతో ఒంగోలును మరింత అభివృద్ధి చేయనున్నట్లు ఎమ్మెల్యే దామచల జనార్దన్ తెలిపారు. స్వామివారి తెప్పోత్సవాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో కిక్కిరిసింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కార్పొరేషన్ సిబ్బంది శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. నల్లని పాడే ఓయమ్మలాల అందాల చెంగురే 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 అంతా చక్కని వాడు ఎవరో చెప్పరమ్మా అంతా చక్కని వాడు ఎవరో చెప్పరమ్మా అంతా చక్కని వాడు ఎవరు. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండగ రాగానే కనుమ రోజు మన రంగారాయుడు చెరువులో మన తెప్పోత్సవం చేసుకోవటం మనకు ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. చెన్నకేశవ స్వామిని తెప్పోత్సవం చేసుకోవటం, ఎంతోమంది భక్తులతోటి ఈ తెప్పోత్సవ కార్యక్రమాలు చేసుకోవటం చాలా సంతోషమైన విషయం. కాబట్టి ఈ సంవత్సరం కూడా మన ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా రియాజ్ గారు, ఇంకా మన వెంకట్రావు గారు, ఇంకా చాలామంది మన పెద్దలందరితోటి ఈరోజు తెప్పోత్సవ కార్యక్రమం కూడా చేసుకొని వచ్చాం. కాకపోతే కొంచెం నీళ్లు తక్కువగా ఉన్నాయి. నీళ్లు కూడా మళ్ళీ ఒకసారి ప్రికాషన్స్ తీసుకొని నీళ్లు కూడా ఈ రంగారెడ్డి చెరువు ఫుల్గా అయ్యేటట్టుగా కూడా కార్యక్రమాలు కూడా చేపడతాం. కాబట్టి మా ఉద్దేశం ఒకటే, చెన్నకేశవ స్వామి దీవెనలతోటి అందరూ బాగుండాలి, అదేవిధంగా ఈ పండగ సందర్భంగా అందరు కుటుంబాలు సంతోషంగా ఉండాలి, అదేవిధంగా అందరూ కుటుంబాలు ఆరోగ్యవంతంగా ఉండాలనేదే మా ఉద్దేశం. 2026 సంవత్సరం శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి దేవస్థానం తరఫున తెప్పోత్సవం ఘనంగా మనం జరుపుకుంటున్నాం. వేలాది మంది భక్తులు కూడా ఈ తెప్పోత్సవ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ దీనికి ప్రత్యేకంగా గౌరవ శాసనసభ్యులు దామచల జనార్దనరావు గారు, ఇక ఆలయ పాలకవర్గం వారు అందరూ చాలా చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. ఆ భగవంతుడి ఆశీస్సులో అందరికీ ఉండాలని మాగుంట కుటుంబం తరఫున నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఎక్కువగా కూడా సోదరులు జనార్దన్ రావు గారు ఎక్కువగా ఈ కార్యక్రమాలు కూడా జరపాలని కోరుకుంటున్నాను. సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణలో భాగంగా మన పండుగలు సాంప్రదాయ ఆటలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ అన్నారు. 32 సంవత్సరాలుగా సంక్రాంతికి క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్న రావినూతల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ రావినూతల గ్రామస్తులు అభినందనీయులు అన్నారు. రావినూతల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్రాంతి కప్ 2026 విజేతలకు బహుమతి ప్రదాన కార్యక్రమానికి డాక్టర్ నూకసాని బాలాజీ, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామెపల్లి సీతారామయ్య హాజరయ్యారు. క్రమం తప్పకుండా ఎంతో ఖర్చుతో కూడుకున్న క్రికెట్ పోటీలను 32 ఏళ్లుగా నిర్వహించడం గ్రామస్తుల ఐక్యతకు నిదర్శనమని, గ్రామస్తుల సహకారం లేకుండా ఇంత పెద్ద ఎత్తున పోటీలు నిర్వహించడం సాధ్యం కాదని బాలాజీ అన్నారు. పండుగలు సాంప్రదాయాలను గౌరవిస్తూ సీఎం చంద్రబాబు స్వగ్రామంలో కుటుంబ సభ్యులందరితో కలిసి 3 రోజులుగా పండుగ చేసుకోవడం మనమందరం ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. తానెప్పుడూ ప్రత్యక్షంగా క్రికెట్ చూడలేదని, ఈ రోజు చూసిన పోటీలు ఉత్కంఠభరితంగా సాగాయని పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య అన్నారు. గెలుపు ఓటములను క్రీడా స్ఫూర్తితో స్వీకరించాలన్నారు. రావినూతల గ్రామంలో ఇంత పెద్ద స్టేడియం ఉన్న సంగతి తెలియదని, జిల్లా కేంద్రమైన ఒంగోలులో కూడా ఇంత పెద్ద స్టేడియం లేదన్నారు. మొదటి స్థానం సాధించిన శ్రీ సిసి చెన్నై జట్టుకు
సిథైట్ పరిశ్రమ అందించిన 3 లక్షల నగదు షీల్డ్ను బాలాజీ సింథరైట్ జీఎం అమరనేని ఆంజనేయులు అందజేశారు. ద్వితీయ స్థానం సాధించిన ఎస్కేఎంసీసీ చెన్నై జట్టుకు శ్రీ భ్రమర వెంచర్ అందించిన 2 లక్షల రూపాయల నగదు బహుమతి షీల్డ్ను సీతారామయ్య తిలక్లు అందజేశారు. ధృతి డెవలప్మెంట్ ప్రకటించిన తృతీయ బహుమతి 1 లక్ష రూపాయల నగదు షీల్డ్ను నామినేని కిరణ్ కుమార్ సింగమనేని వాసులు ఎంఆర్సీసీ చెన్నై జట్టుకు అందజేశారు. కార్యక్రమంలో కారుసాల వెంకట సుబ్బారావు, చప్పిడి చంద్రశేఖర్, మురళీకృష్ణ, కేఎల్ రావు, అసోసియేషన్ అధ్యక్షుడు కారుసాల నాగేశ్వరరావు, మోపర్తి శేషారావు, మోపర్తి లక్ష్మీనారాయణ, ఎడ్లపల్లి నరసింహారావు, కారుసాల సుబ్బయ్య, ముప్పరాజు శ్రీనివాసరావు, మోపర్తి జయంతిబాబు, నాగబోయిన శ్రీనివాసరావు, అబ్బరాజు, అప్పారావు, ఆరణి శ్రీనివాసరావు పాల్గొన్నారు. విలేజెస్ డెఫినెట్ గా మనకి ఏదో ఆలోచన వస్తుంది, ఆ గ్రామంలో ఏదో ఒకటి చేయాలని. ఆ గ్రామంలో ఒక మంచి మార్పు కోసం ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, ఇంకేదైనా కానీ, లేకపోతే అక్కడ ఏదైనా వసతుల కోసం కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు. క్రీడాకారులు, అధ్యక్ష ప్రజావాహిని, గ్రామ ప్రజలు అందరూ కూడా వేదిక దగ్గరకు వచ్చి ఈ కార్యక్రమాన్ని బహుమతి ప్రదానాన్ని స్టేడియం లేదు. అట్లాంటిది మన రావినతల గ్రామంలో ఇటువంటి స్టేడియం నిర్మించి అంచెలంచెలుగా పెంచుకుంటూ వస్తూ ప్రతి ఒక్కరితో సహాయం తీసుకొని ఈ స్టేడియం ఇంతలా చేసుకోవడం నిజంగా సంతోషించదగ్గ విషయం. అట్లాగే ఈరోజు విన్నర్స్కి అలాగే రన్నర్స్కి మన ప్రైజ్ మనీకి నన్ను ముఖ్య అతిథిగా ఒక అతిథిగా నన్ను కూడా పిలిచిన నన్ను కూడా ఇందులో ఒక భాగస్వామ్యం చేసినందుకు అసోసియేషన్ వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మ్యాచ్ అయితే మాత్రం చాలా ఉత్కంఠగా జరిగింది, బ్రహ్మాండంగా. మ్యాచ్ విన్నర్స్కి నా కంగ్రాట్స్ చెప్తున్నాను, అట్లానే రన్నర్స్కి కూడా నా కంగ్రాచులేషన్స్ చెప్తూ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ టు సీ దిస్ మ్యాచ్. అంటే ఇప్పుడు విజువల్గా ఇప్పుడు నేను గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. ఈరోజు గత 3 రోజులుగా క్రికెట్ టోర్నమెంట్స్ ఇక్కడ జరగటం, గత 8 రోజులుగా మిత్రులు చెప్పినట్టు 8 రోజులుగా టూరిజం యాక్టివిటీస్ జరగటం, ఇది క్రికెట్ టోర్నమెంట్స్. మరి నాగేశ్వరరావు ఇందాక మిత్రులు చెబుతున్నారు 32 సంవత్సరాలుగా ఈ రావినతల గ్రామంలో ఈ క్రికెట్ టోర్నమెంట్స్ జరగటం అనేది. అందున బ్రహ్మాండమైన స్టేడియం, విశాలమైనటువంటి స్టేడియం ఉండటం, బిల్డింగ్స్ ఉండటం చాలా గొప్ప విషయం. నేను ఇప్పటికీ ఈ గ్రామానికి ఒక 2-3 సంవత్సరాల నుంచి ఏదో ఒక యాక్టివిటీస్ ఉంటుంది. పోయేసారి క్రికెట్ టోర్నమెంట్స్ ఇనాగ్రేషన్కి వచ్చినాను, అంతకుముందు కూడా కార్యక్రమానికి వస్తున్నాను. నాగేశ్వరరావు ఎప్పుడు చెప్పిన ఏది మాట్లాడినా ఎక్కడున్నా నాగేశ్వరరావు అంటే సాగుతూ ఉన్నానంటాడు. ఆయన బిజినెస్లు కావచ్చు, మిగతా కావచ్చు వదిలేసి మరి ఇంపార్టెంట్ ఇష్యూ వచ్చినప్పుడు కలుగుతాం అనుకుంటే ఎక్కడున్నా గవర్నమెంట్ వస్తాను అంటే. బాపట్ల జిల్లా మార్టూరు సంపత్ నగర్లో నిర్మాణంలో ఉన్న అన్నా క్యాంటీన్ పనులను కలెక్టర్ వినోద్ కుమార్ పరిశీలించి పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం పేద మధ్యతరగతి కార్మిక వర్గ ప్రజలకు, చిరు ఉద్యోగులకు నాణ్యమైన పరిశుభ్రమైన పౌష్టికాహారాన్ని అతి తక్కువ ధరకే అందించాలనే సంకల్పంతో అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తుందన్నారు. అన్న క్యాంటీన్లను సీఎం వర్చువల్గా త్వరలో ప్రారంభిస్తారన్నారు.
ఇందులో ఇప్పుడు ఈ అన్న క్యాంటీన్ ఎంత అవుతుంది? అదే ప్లస్ ఇక్కడి నుంచి ఇక్కడ దగ్గర అదే దర్శనం మన పంచాయతీ అంటే అప్పుడు పంచాయతీ వాళ్ళు వాళ్ళ అప్లై చేసిన ఇప్పుడు మార్పులు నియోజకవర్గం 2009లో ఉండేది. 91 ఉండేది. తర్వాత 9లో కొత్తది పర్చూరు తర్వాత వచ్చిందా? పర్చూరు ఎద్దపూడి మండలాలేమో కొత్తలో పెట్టారు. అంటే పర్చూరు ఉండేది కాదు. ఓకే. పర్చూరులో వేరే మండలాలు వేరే అద్దెకి కూడా ఉండేదా? అద్దెకి కూడా ఓకే వెళ్ళొస్తాను. నూతనంగా ఏర్పాటు చేసిన మార్కాపురం జిల్లాకు జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించడం ఎంతో సంతోషంగా ఉందని పులి శ్రీనివాసులు తెలిపారు. రెగ్యులర్ జాయింట్ కలెక్టర్గా తొలిసారిగా ఈ అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకు జిల్లా ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొందల నారాయణ రెడ్డి జేసీకి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అభివృద్ధికి తన వంతుకు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే నారాయణ రెడ్డి అన్నారు. ఇన్ఛార్జి సబ్ కలెక్టర్ శేషారెడ్డి, తహసీల్దార్ చిరంజీవి, వివిధ శాఖల అధికారులు జేసీకి అభినందనలు తెలిపారు. ربنا تقبل منا انك انت السميع العليم وتب علينا انك انت التواب الرحيم. اللهم ربنا ظلمنا انفسنا وان لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين. ربنا افرغ علينا صبرا وثبت اقدامنا وانصرنا على القوم الكافرين. ربنا تقبل منا انك انت السميع العليم وتب علينا انك انت التواب الرحيم وتب علينا انك انت التواب الرحيم. మా అందరికి పాపాలు క్షమించు. మేము చాలా పాపాలు చేశాము. మా పాపాలు క్షమించు. ఈరోజు ఒక మంచి శుభ సందర్భము
ధనమిందే బృహస్పతీనం ధనమస్తోమి వరపుత్రః శోకం మనస్సోమి నామకేతదాతు సోమిని నాగరాధానమాత్సర్యం నలోభో నామ శుభామతిః భవనతే బ్రహ్మణ్యోహి రత్నం ప్రియే పరమేయ మహాదేవ పద్మాయ పురుషోత్తమై విశ్వప్రియే విష్ణుమనానకోదే స్వాహాత్మై దత్తస్వా యాసా దేవేంద్రాం త్రివేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం లక్ష్మీం చరణాక్షాంగ సాక్షాత్ రామాభయాదేదో లక్ష్మీర్మణమగామినీ యస్యాం హిరణ్యం విద్యేయంగామశ్వం పురుషిమా దేవీ సదా కాంసోస్మితా హిరణ్యప్రాకారాం మాత్రాం జ్యోతి దుర్తాం తర్పయంతి భక్తే శ్రీదా భక్తవర్ణాం తామిహోపక్షే నూతనంగా 2026 జనవరి 1వ తేదీన ప్రారంభించబడినటువంటి మార్కాపురం జిల్లాకి జాయింట్ కలెక్టర్గా ఛార్జ్ తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఈ అవకాశం కల్పించారు, వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే మొట్టమొదటి జాయింట్ కలెక్టర్ రెగ్యులర్ పోస్టు ఇచ్చి మరి ప్రాంతం అంతా కూడా చాలా వెనుకబడిన ప్రాంతం. అదే మాదిరిగా రెవెన్యూకి సంబంధించి చాలా ఇష్యూస్ ఇక్కడ దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే వెలిగొండ ప్రాజెక్టు చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. త్వరితగతిన రైతులకి నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ ప్రాజెక్టు కూడా వేగవంతంగా జరగడానికి కావాల్సినటువంటి అన్ని చర్యలు మరి ఇటు ప్రజాప్రతినిధులతోటి ప్రజలతోటి మమేకమై త్వరితగతిన కంప్లీట్ చేయడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో మార్కాపురం జిల్లా కొత్తగా ఏర్పాటు కాబట్టప్పటికి కూడా అన్ని రకాలుగా అన్ని డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేసుకుంటూ మరి గౌరవ కలెక్టర్ గారు యొక్క ఆధ్వర్యంలో ఈ జిల్లా మరింత పురోభివృద్ధి సాధించడానికి కావాల్సినటువంటి ప్రభుత్వ యంత్రాంగ పరంగా మేము కృషి చేయాల్సినటువంటి విధంగా చేసుకుంటూ ముందుకెళ్తూ మంచి ప్రగతి పదంలో మార్కాపురం జిల్లా నిలిపేదానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని సందర్భంగా తెలియజేసుకుంటాం. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సూచన మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయం ఒంగోలులో పనిచేయడానికి 3 రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు, ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ 1, డేటా ఎంట్రీ ఆపరేటర్ 1 రెగ్యులర్ పద్ధతిలో నియామకాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రకాశం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి షేక్ ఇబ్రహీం షరీఫ్ తెలిపారు. 3 రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఓపెన్ కేటగిరీలో 2, ఎస్సీ కేటగిరీలో 1 ఉద్యోగం, 10వ తరగతి లేదా తత్సమానమైన విద్యార్హత, ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్, డేటా ఎంట్రీ ఉద్యోగాలకు ఓపెన్ కేటగిరీలో భర్తీ చేయడం జరుగుతుందని, విద్యార్హతగా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలని, కంప్యూటర్ పరిజ్ఞానం టైపింగ్ నాలెడ్జ్ కలిగి ఉండాలని, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగానికి అదనంగా ఎంఎస్ ఆఫీస్లో 3 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలని తెలిపారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి సమాచారం
ప్రకాశం జిల్లా ఈ కోర్టు వెబ్సైట్స్ ద్వారా పొందవచ్చని, ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తులను రిజిస్టర్ పోస్టు ద్వారా కానీ, స్పీడ్ పోస్టు ద్వారా కానీ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఒంగోలు కార్యాలయంలో అందేలా పంపాలన్నారు. ఒక పోస్టు, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఒక పోస్ట్ అండి. రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి రోస్టర్ పాయింట్లో ఓసీలు 2 అండి, ఎస్సీ గ్రూప్ 1 ఒక కేటగిరీ అండి. దీనికి సంబంధించి విద్యార్హత ఎస్ఎస్సి లేదా దానికి సమానమైన అర్హత ఉండాలండి. ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్కి వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ ఉండాలా, విత్ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ టైపింగ్ నాలెడ్జ్ ఉండాలండి. అదే డేటా ఎంట్రీ ఆపరేటర్కి వచ్చేసరికి గ్రాడ్యుయేషన్, కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ టైపింగ్ నాలెడ్జ్ విత్ మినిమం 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఎంఎస్ ఆఫీస్, లిబ్రే ఆఫీస్, వెబ్ బ్రౌజింగ్ ఉండాలండి. ఈ దరఖాస్తులన్నీ కూడా జనవరి 27 సాయంత్రం 5 లోపు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారికి చేరాలండి. ఇందులో ఈ దరఖాస్తులన్నీ కూడాను రిజిస్టర్ పోస్టు, స్పీడ్ పోస్ట్ మాత్రమే పంపించాలండి. వేరే రకాల మోడ్ని యాక్సెప్ట్ చేయరు, డైరెక్ట్గా ఇచ్చినా కూడా తీసుకోరండి. అందువలన దరఖాస్తుదారులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రొఫార్మా అన్నీ కూడా మన ప్రకాశం జిల్లా ఈ కోర్ట్ వెబ్సైట్లో దొరుకుతుందండి. దాని నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందులో ఆ సిలబస్ గురించి కూడా అందులో చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు మార్టూరు మండలం నాగరాజుపల్లెలో నిర్దేశించిన స్థలాన్ని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు. 85 ఎకరాల అసైన్మెంట్ భూమిని ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటుకు నిర్దేశించినట్లు ఈ స్థలాన్ని మ్యాప్ ద్వారా మార్టూరు తహసీల్దారులకు కలెక్టర్ వివరించారు. ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటుకు నిర్దేశించిన ఈ స్థలాన్ని కాకుండా మరొక స్థలాన్ని ప్రతిపాదనకు గల కారణాలపై కలెక్టర్ తహసీల్దార్ను ఆరా తీశారు. ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటుకు మొదటగా నిర్దేశించిన సర్వే నెంబర్ 475, రెండవసారి నిర్దేశించిన సర్వే నెంబర్ 445, 453, 476లలో ఏ ప్రదేశంలో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలు పరిశీలించి నివేదిక తయారు చేయాలని కలెక్టర్ చీరాల రెవెన్యూ డివిజన్ అధికారి మార్టూరు తహసీల్దార్ను ఆదేశించారు. చీరాల రెవెన్యూ డివిజన్ అధికారి చంద్రశేఖర్ నాయుడు, మార్టూరు తహసీల్దార్ ప్రశాంతి, మండల సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మనం హైవే నుంచి ఇక్కడ దూరం వచ్చాం. మనం 2.5 కిలోమీటర్ ఇటు నుంచి 2.5 కిలోమీటర్. ముందు మనం ఇదే ఫస్ట్ చూపించింది ఇది, అది ఏపీఐఎస్ ఇచ్చింది, ఫీజిబిలిటీ కాదని చెప్పి అని. ఇది తర్వాత దర్శి మండలం సార్, ఇసుక దర్శి అనేది ఇక్కడ ఈ రోడ్ స్ట్రైట్ కనెక్షన్ లో ఉంది సార్, హైవే లో ఆనుకోండి. అది ఇసుక దర్శి విలేజ్ సార్. అదెంత దూరం ఇక్కడ నుంచి? 2.5 కిలోమీటర్స్ సార్ సైట్ లో. ఈ నెక్స్ట్ ప్రీవియస్ లొకేషన్. ఓకే, అలా గ్రౌండ్ వాటర్ ఎంత ఉంది? ఎన్ని మీటర్స్ గ్రౌండ్ వాటర్? 70 feet. గ్రౌండ్ వాటర్ 70 feet ఉంది సార్. అవును సార్, మనం ఉన్నది ప్లస్ ఇది సార్, మన అంచు ఇక్కడ. మరి ఇది గొయ్యా కదా, అందులో నీళ్ళు ఉన్నాయి కదా. అంటే అటు ఉన్నాయి సార్, గొయ్యి అటు ఉన్నది సార్, ఆ వైపు గొయ్యి ఉన్నది సార్, గొయ్యి యువతల నుంచి పడుతుంది. ఎంత, ఎన్ని ఎకరాలు? ఇది మొత్తం 53 acres. అంటే ఈ కొండపురం బోకుని మీరు తీసుకోమంటున్నారా? అవును సార్, అవును సార్. అయితే ఇది గవర్నమెంట్ లాంటిది. అవును సార్. అంటే గతంలో ప్రపోజల్ ఉండేదా? ఇది గ్రీన్ కలరా? అవును సార్, అవును సార్. వేకెంట్ ల్యాండ్ ప్రపోజ్ ఫర్ ఏపీఐసి. ఇప్పుడు ఏ పాయింట్లో ఉన్నాం మనం? ఈ స్టార్టింగ్. కానీ ఇది కొండ పొరంబోక అయినా కొండలా లేదు, ఫ్లాట్ ల్యాండ్ ఉందా? క్లియర్ చేసుకుంటే దీన్ని మనం చేయగలుగుతాం. బట్ మీరు నాగరాజుపల్లిలో ఎందుకు పెట్టారు? మీ మండల్ మ్యాప్ ఎక్కడ ఉంది? మండల్ మ్యాప్ చెప్పి ఇక్కడ మండల్ మ్యాప్ కదా. సో NH-16 ఇది మనకు
నల్లటి రంగు. సో నాగరాజపల్లి ఎక్కడ వచ్చింది? ఇది అది వచ్చింది. సో ఈ ఎన్హెచ్ ఆనుకొని మీకు ఎక్కడ చాలా పెద్ద ఏరియా ఉంది కదా, ఆనుకొని మీకు ఎక్కడ కూడా గవర్నమెంట్ ల్యాండ్ దొరకలేదా అండి? ఇంత ల్యాండ్ అయితే ఇంత ఎక్స్టెంట్ అయితే దీని ఫిజిబిలిటీలో చూసుకొని దెన్ వీ విల్ గో టు ఆయన తర్వాత రేపల్లికి బయలుదేరిపోతారు. ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా? పల్నాడు జిల్లా పిన్నెల్లిలో హత్యకు గురైన సాల్మన్ కుటుంబానికి ప్రభుత్వం ₹1 కోటి ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. సాల్మన్ హత్యను ఖండిస్తూ ప్రకాశం జిల్లా ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పల్నాడు జిల్లాలో 7 వైసీపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారని ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు దేవప్రసాద్ ఆరోపించారు. ఎస్సీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, రాష్ట్ర కార్యదర్శి బొట్ల రామారావు, ప్రసాద్ రెడ్డి, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు దుంప రమణమ్మ, విద్యార్థి విభాగం అధ్యక్షులు రవీంద్రారెడ్డి, యలమందారెడ్డి, బడుగు ఇందిర, బత్తుల ప్రమీల, బుజ్జి, గోపిచంద్, యోహాను తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లాలో గురజాల నియోజకవర్గంలో మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో మందా సాల్మన్ అనే వ్యక్తి దళితుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. గ్రామంలో తెలుగుదేశం పార్టీ గూండాల దౌర్జన్యాలకు భయపడి అదే గ్రామంలో 300 కుటుంబాలు బయటికి వెళ్ళి బయట ప్రాంతాల్లో తలదాచుకోవడం జరిగింది. భార్య అనారోగ్యంతో ఉంటే పరామర్శించడానికి మందా సాల్మన్ గ్రామానికి వెళితే కనీసం తెలుగుదేశం పార్టీ నాయకులు గుండాలు కనికరం లేకుండా, దయాదాక్షిణ్యం లేకుండా నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించి మందా సాల్మన్ను అత్యంత పాశవికంగా క్రూరంగా హత్య చేయడం జరిగింది. ఈ రాజకీయాలను, ఇలాంటి హత్యా రాజకీయాలను ఖండించాల్సింది పోయి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే హోంమంత్రి అనిత వీటిని ప్రోత్సహించడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం దళిత వ్యతిరేక ప్రభుత్వం, దళితులకు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుంది, దళితుల మీద దౌర్జన్యాలు చేస్తుంది, హత్యా రాజకీయాలకు పాల్పడుతుంది. దళిత సంక్షేమాన్ని అటకెక్కించారు, భారత రాజ్యాంగాన్ని పూర్తిగా ఉల్లంఘించారు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఈ రాష్ట్రంలో దళితులకేమి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకేమి, సామాన్య ప్రజలకు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. 18 నెలల కాలంగా ఆ గ్రామంలో దాదాపు 300 కుటుంబాలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు వేధింపుతోటి గ్రామాలు పెట్టి తలదాచుకుంటా ఉంటే తలదాచుకొని చెట్టుకోహళ్ళు పుట్టుకోకలుగా బయట ప్రాంతాలకు వెళ్ళి రిక్షా దొక్కుంటూ, పాసి పనులు చేసుకుంటూ, మూటలు కోసే కూలీలుగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెట్టుకోకళ్ళు పుట్టుకోకళ్ళు వెళ్ళిపోయిన పరిస్థితి ముఖ్యంగా పల్నాడు జిల్లాలో మనం చూస్తూ ఉన్నాం. మందా సాల్మన్ సరిపోయినటువంటి హత్య గురికాబడిన మందా సాల్మన్ 18 నెలలుగా బయట ఉంటే వాళ్ళ భార్యకి అనారోగ్యం ఉందని తెలుసుకొని పరామర్శ కోసం వస్తే
తెలుగుదేశం పార్టీ వాళ్ళు దొంగచాటుగా దాడి చేసేటువంటి కిరాతకమైనటువంటి సంఘటనలతో సాల్మన్ సరిపోవడం జరిగింది. అంటే ఇది ఒక ఇరానో ఇరాకో లేదో బీహార్ లాగా ఇదంతా మా కబ్జా, మా ప్రాంతం, ఇక్కడ ఎవరు ఉండటానికి లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఉండకూడదనేటువంటి ఒక వివక్షతోటి, అదేవిధంగా ముఖ్యంగా దళితుల్ని, బీసీలని, ఎస్టీల్ని ఈ గ్రామాల్లో ఉండకూడదనేటట్టుగా భయకరంపులు చేస్తూ ఉంటే చట్టాన్ని కాపాడాల్సినటువంటి ప్రభుత్వాలు, ముఖ్యంగా చంద్రబాబు చేస్తున్నటువంటి లా అండ్ ఆర్డర్, మరి ముఖ్యంగా ఒక దళితులైనటువంటి అనిత గారు హోంశాఖ మంత్రి గుండి ఈ 18 నెలల కాలంలో దాడులు జరుగుతూ ఉన్నాయి దళితుల మీద, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి మహిళల మీద, అదేవిధంగా దళిత భూములు లాక్కుంటా ఉన్నారు, ప్రశ్నిస్తున్నటువంటి గ్రామాలని దళిత వాడల్ని బహిష్కరిస్తూ ఉన్నారు. ఇదా మీరు చేసేటువంటి పరిపాలన చెప్పి అడుగుతూ ఉన్నాం. ఈరోజు స్పష్టంగా రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి చెప్పుకుంటున్నారంటే, అంబేద్కర్ గారు రాజ్యాంగం అవసరం లేదని అంటున్నారంటే, ఈ దేశానికి తలమానుకున్నటువంటి అంబేద్కర్ గారిని కూడా అవమానించినటువంటి పరిస్థితికి ఈ ప్రభుత్వం ఒడిగట్టిందంటే. బాల్య వివాహాలు నేరమని, బాల్య వివాహాలు అడ్డుకోవడం ప్రజల హక్కు అని అద్దంకి బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎడ్లపల్లి శ్రీనివాసరావు తెలిపారు. అద్దంకి మెప్మా కార్యాలయంలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో శ్రీనివాసరావు పలువురు న్యాయవాదులు ప్రసంగించారు. బాల్య వివాహాల నిర్మూలన చట్టం 2006 గురించి వివరించారు. ప్రతి ఒక్కరూ ఈ చట్టంపై అవగాహన పెంచుకోవాలని కోరారు. ఇగో ఈ 4 కాక ఇగో 2 వేపించేస్తే సరిపోయింది. రాము నువ్వు వాళ్ళు వచ్చాబట్టి కూర్చో, ఆడ కూర్చోబాక. నాకు 10th అయిపోగానే 15 సంవత్సరాలకే పెళ్లి చేశారు. సో ఏజ్ డిఫరెన్స్, వాళ్ళ మైండ్ సెట్ వేరు ఉంటుంది, మన మైండ్ సెట్ వేరు ఉంటుంది. అవన్నీ పడి ఉన్నాము. 13-14 సంవత్సరాలు గడిచేసరికి భర్త చనిపోవడం అన్నీ జరిగినాయి. చాలా ఫేస్ చేసాం. కాకపోతే పెళ్ళి చదువు అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. ఎవరైనా సరే మినిమం ఇంటర్, డిగ్రీ చదువుకుంటే తర్వాత మన పరిస్థితులు ఎలా ఉన్నా, మనకి ఇలా ఏదైనా జరిగినా, ఇన్ కేస్ మ్యారేజ్ అయ్యాక భర్త చనిపోవటం, ఏది జరిగినా సరే ఫస్ట్ మన చదువు మనల్ని నిలబెట్టింది. రెండోది చదవలేకపోయాం, కనీసం ఏదో ఒక వృత్తి నేర్చుకోవటం ఫస్ట్. ఇవైతే నేను చెప్పగలను. బాల్య వివాహాలు నిర్మూలించడం అంటే ఫస్ట్ ప్రతి ఒక్కరికి తెలియాలి. ఫస్ట్ అంటే మన మెచ్యూరిటీ లెవెల్స్ ఎలా ఉంటాయి. 16 ఏళ్ళకి మనం వచ్చాము. ఫస్ట్ మనమే ఎగ్జాంపుల్. మనం 15 ఏళ్లలో ఎలా ఆలోచిస్తాం, 20 ఏళ్లలో ఎలా ఆలోచిస్తాం, 25 ఏళ్లలో ఎలా ఆలోచిస్తాం. మనమే ఒకసారి చూసుకొని మన పిల్లలకి అవగాహన కల్పిస్తూ ఎవ్వరూ బాల్య వివాహాన్ని ఎంకరేజ్ చేయొద్దు. ఎందుకంటే నాకు తప్పేం తెలుసు, నేను పడ్డాను. ఇవాళ అన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ లేదు, జీవితం శూన్యం. ఒక పాపను పెట్టుకొని కష్టపడినవన్నీ మా ఆర్పిల్ అందరికీ తెలుస్తాయి. బట్ చెప్తున్నాను, నా లైఫ్నే నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అవి ఎలా నిర్మూలించాలి అని ఫస్ట్ మనతోనే స్టార్ట్ అవ్వాలి. కైండ్ ఇన్ఫర్మేషన్ సార్, మా ఆర్పిలలోనే ఉన్నారు. మా ఆర్పిలు వాళ్ళ పిల్లలకి 16 ఏళ్ళు 15 ఏళ్ళకే రీసెంట్గా పిల్లల్ని పెంచేసిన ఆర్పిలు కూడా ఉన్నారు. ఆ విషయం మాకు తెలిస్తే మేము ఎక్కడ కంట్రోల్ చేసేసి మేము ఎక్కడ ఆపేస్తామని మాకు చెప్పకుండా 2 రోజుల్లోనే ఫిక్స్ అన్నీ చేశారు. ఈరోజు వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు. మన బిడ్డల్ని మనమే బాధపడుకొని ఒక దెబ్బ కొట్టేలాగా చేసుకుంటున్నాం. సో ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మన కళ్ళ ముందు మన జీవితాలే మనకు ఒక ఎక్స్పీరియన్స్. చిన్న పిల్లలండి, 15 ఏళ్ళు 16 ఏళ్ళకి వాళ్ళకి ఏం తెలుసు? 30 ఏళ్ళు 36 ఏళ్ళు వచ్చిన మనమే మగవాళ్ళతోటి ఎలా ఉండాలి, కోఆర్డినేషన్తో ఎలా సంసారం ముందుకు నడుచుకొని పోవాలి అనేది తెలియట్లేదు.
ఇప్పుడు కాలేజీ దగ్గర చిన్నపిల్లలు 10వ తరగతి చదివేవాళ్ళు ఉంటారు, వాళ్ళకేం తెలియదు పాపం. ఈ మగపిల్లలు జీన్స్ ప్యాంట్ వేసి టక్కేసి సొగం కటింగ్ వేసేసి వెరైటీగా వస్తుంటారు. వీళ్ళకి ఏదో వస్తే ఈ ఫోన్ ఏదైనా చేయాలంటే వాడు 10 రూపాయలు ఇస్తాడు. ఈ 10 రూపాయలు ఇవ్వగానే వాడి మీద కొంచెం ఎఫెక్షన్ ఏర్పడుతుంది. అంటే లవ్ ఎఫెక్షన్ కాదు, అబ్బో ఏదో నాకు ఏదో అవసరానికి డబ్బులు ఇస్తున్నాడు అన్నట్టుగా. ఇక దాని మీద ఎందుకంటే కోర్టు దగ్గర మొత్తం దగ్గరకు ఆ చుట్టుపక్కల స్కూల్ వదిలిపెట్టినప్పుడు అయ్యే ఉంటుంది, చూస్తూనే ఉంటాం. అంత ముందు రూపాయి కాయన్స్ వచ్చినప్పుడు రూపాయి కాయన్స్ అదే పనిలో ఉండాలి. మేము చాలా చూస్తుంటాం రోజులు. ఇప్పుడు ఒకడు ఉంటే అమ్మాయి 10వ తరగతి ఇంటికాడికి సైకిల్ వేసుకుని బయలుదేరి వాడు అసలు చదవడు, మోటాడు ఇంటికి పోయి పొలం ఏదో కూలి పని చేసుకుంటాడు. వాడు టక్కేసి పుస్తకం ఒకటి లోపల పెట్టుకుని వస్తాడు, ఇంటికాడ చూసి తిరుగుతాడు. స్కూల్ దగ్గరికి వచ్చిన తెస్తాడు పుస్తకం. కాలేజీ లోపల పోవడం మళ్ళీ బయటకి తిరుగుతాడు, అమ్మాయి లోపల నుంచి బయటకు పోతాడు. అట్లా రకరకాలు ఉన్నాయి. మీరు కూడా ఏదైనా అవకాశం ఉంటే షీటింగ్ లాంటివి ఏర్పాటు చేసి పిల్లలు కొంచెం ప్రొటెక్షన్గా ఉంటుంది. వాళ్ళకేం తెలియదు కదా, చిన్నపిల్లలు కదా, వాళ్ళకేం తెలియదు. వాడు 10 రూపాయలు ఇవ్వాలి, లేకపోతే 50 రూపాయలు, లేకపోతే సినిమాకి వెళ్దాం షేర్ జస్ట్ సినిమాకి తీసుకెళ్తారు. వీళ్ళు ఆటోమేటిక్గా అలవాటు పడిపోయారంటే ఒకసారి అలవాటు పడ్డారంటే ఇంక రెండోసారి. మేడం, వేదికను అలంకరించినటువంటి పెద్దలకి మరియు మన ఆర్పీలకి సిఓస్ అందరికీ కూడా పండుగ అయిన తర్వాత ఇది మన ఫస్ట్ మీటింగ్. ఈరోజు మనం ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకునే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి అద్దంకి మన కోర్టు తరఫు నుంచి మన బార్ అసోసియేషన్ సభ్యులు ఇచ్చేయడం జరిగింది. అదేవిధంగా జడ్జి గారు కొంచెం వేరే ప్లేస్లో ఉన్నారంట, వస్తున్నారని చెప్పి ఉన్నారు. మనకి ఇక్కడ మెయిన్ ఏంటంటే న్యాయ విజ్ఞాన సదస్సు. అంటే మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది, ప్రతి సంవత్సరం కూడా మనము న్యాయ విజ్ఞాన కోర్టు వారి ఆధ్వర్యంలో అనేక అవేర్నెస్ మీటింగ్స్ అనేది మన అందరి తరఫున మనము పెట్టుకుంటుంటాము. ఇందులో ఏంటంటే మన ఆర్పీల తరఫున కానీ మీ కుటుంబ సభ్యుల తరఫున కానీ ఎవరికైనా లీగల్ ఇష్యూస్ ఉంటే గురించి కూడా మనకి అవేర్నెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అప్పుడు మనం ఎవ్రీ డే కూడా మీరు ఎంతో కూడా సభ్యులతో మీటింగ్స్ పెట్టుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. కోర్టుకు వెళ్ళాలంటే చాలా మందికి భయం ఉంటుంది, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే భయం ఉంటుంది. ఆ భయాన్ని అన్నింటినీ మనం తీసేయాలి అంటే కంపల్సరీగా ఇట్లాంటి మీటింగ్స్ అనేవి మనకి రెగ్యులర్గా జరుగుతూ ఉంటే బాగుంటుంది సార్. కొన్ని గ్రామాల్లో కానీ కొన్ని వార్డులో కానీ కూడా కుటుంబంలో 18 సంవత్సరాలు నిండక ముందే పిల్లలకి మ్యారేజ్ చేస్తున్నారు. ఎందుకంటే కుటుంబంలో 2-3 ఆడపిల్లలు ఉండటం, వాళ్ళకి కొంత భారం తగ్గుతుందని చెప్పేసి ఆలోచించి ఈ అమ్మాయి 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు దాటితే ఏదో జరుగుతుంది, మన మాట ఏమదు అని చెప్పేసి ఆలోచనతోటే మనకింత అవగాహన ఉండి కూడా మనం కొంతమందికి అలా పిల్లలకి పెళ్ళిళ్ళు చేయడం జరుగుతుంది. అలా చేయడం నేరము. పిల్లలకి ఆడపిల్లలకి 18 సంవత్సరాలు నిండాలి, అలాగే మగపిల్లలకి 20 సంవత్సరాలు నిండాలి. అలా నిండకుండా చేస్తే పెట్టే ఆ అమ్మాయికి మైండ్ మెచ్యూరిటీ అనేది సరిగ్గా ఉండదు. ఎందుకంటే మనకి ఏఎన్ఎంలు కానీ ఆయాలు వాళ్ళు వస్తే వాళ్ళకి ఉన్నారని నాకు తెలియదు. వాళ్ళకి అవగాహన, వాళ్ళు ఏంటంటే ఊళ్ళో టౌన్లో కానీ గ్రామంలో కానీ వాళ్ళందరూ తిరిగి చూస్తూ ఉంటారు. అద్దంకి ద్వారకానగర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి కుమారుడు గాయపడ్డారు. ఉప్పలపాడుకు చెందిన తండ్రి వెంకటేశ్వర్లు, కుమారుడు గోపి గ్రామం నుండి అద్దంకి వస్తుండగా ఆటో ఢీ కొట్టడంతో స్వల్పంగా గాయాలయ్యాయి. అంబులెన్స్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్కు తరలించారు. సిఐ సుబ్బరాజు క్షతగాత్రులను పరామర్శించారు. ఎంత స్లోగా వచ్చినా కూడా నువ్వు చూసుకోవాలి. బండి ఆగుతా అనుకుంటారా? బండి ఆపుతామన్నా, ఆపుతా అట్లా అడుగు వాళ్ళని అడుగు. చేశారా? వస్తున్నా
బంపర్ లెగిసి కూర్చోవచ్చు నువ్వు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ. ఇప్పటివరకు సీటింగ్తో ఉన్న వందే భారత్లో ఇక నుండి స్లీపర్ బెర్త్లు లభ్యత. దర్శి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ. అన్న ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ. తరలివచ్చిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు. ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా అండగా ఉంటానన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. నేతలతో కలిసి ఉత్సాహంగా గద్దలగుంట పార్వేట్లో పాల్గొన్న ఎమ్మెల్యే. డి న్యూస్లో నేటి మాట. మనకు సాయం చేసేవారిని మరవకూడదు, అలాగే మనల్ని నమ్ముతున్న వారిని మోసం చేయకూడదు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.